మండపేట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోరు పరంగా నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొన్నప్పటికీ అవకాశాలు పరంగా టీడీపీకి కొంత మెజారిటీ కనిపిస్తోంది. సాధారణంగా ఈ పార్టీకి అయినా సమాన అవకాశాలు ఉంటాయి. మరి టీడీపీకి ఎందుకు ఉందనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గెలిచిన కౌన్సిలర్లు అంతా కలిసి చైర్మన్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పట్టణంలో 30 వార్డులు ఉన్నాయి. ఒకవేళ రెండు పార్టీల వారికి సీట్లు సమానంగా వస్తే 15 అవుతాయి. అప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యుని ఓటు కీలకంగా మారుతుంది. ఎంపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారి ఇద్దరికి ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు హక్కు లభిస్తోంది. అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు గెలుపొందిన మొదట్లోనే తమ నియోజకవర్గ పరిధిలో ఏదో ఒక పురపాలక సంఘంలో ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిల్ ఉండగానే వీరు గెలుపొందిన నేపథ్యంలో అప్పట్లో ఎమ్మెల్యే వేగుల్లా మండపేట మున్సిపాలిటీని ఎంచుకోగా ఎంపీ అనురాధ అమలాపురం మున్సిపాలిటీని ఎంచుకున్నారు. దీంతో మండపేటలో టీడీపీ వర్గీయులకు ఓ ఓటు అదనంగా లభించినట్లు అయింది. ఒకవేళ పోటీలో ప్రధానంగా ఉన్న టీడీపీ వైసీపీలు చెరో 15 గెలుచుకుంటే అప్పుడు ఎమ్మెల్యే ఓటుతో టీడీపీ గెలుస్తోంది. ఇలా కాకుండా పంచాయతీ ఎన్నికల్లో కొద్దో గొప్పో ఉన్నామనిపించుకున్న జనసేన పార్టీ పురపోరులో సత్తా చాటి 1-2 సీట్లు గెలుచుకొని హాంగ్ ఏర్పడితే అప్పుడు ఆ పార్టీ సభ్యులే కీలకంగా మారతారు. అయితే వైసీపీ విజయం సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా 16 సీట్లు గెలుచుకోవాల్సి ఉంది. ఇంకోవైపు ఇతర పార్టీలో నెగ్గిన వారు అధికార వైసీపీకి అనుకూలంగా ఓటు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఉద్దేశంతోనే ఫలితాలు అనంతరం కౌన్సిలర్లను వేరే పార్టీ అభ్యర్థులు బేరసారాలకు లొంగకుండా దూరంగా తోసుకుపోయి ఎవరు ఏది కోరుకుంటే అది కోరుకున్న విధంగా మందు విందులతో రాజభోగాలు అందిస్తారు. ఫోన్లకు వారిని దూరంగా ఉంచి కేవలం చైర్మన్ను ఎన్నుకునే రోజున మాత్రమే మండపేట తీసుకువస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉన్నా మండపేటలో మాత్రం టీడీపీ వైసీపీల మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయమని చెప్పవచ్చు.